వెల్కమ్ టు కాంతిస్ కన్నా. ఈరోజు దూటుకూర ఎలా చేసుకోవాలో చెప్దాం అనుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెడిషనల్ ఫుడ్స్ అండి. మా అమ్మమ్మ గారు బాగా చేసేవారు నా చిన్నప్పుడు. తర్వాత ఇప్పుడు నేనైతే ఇది సెకండ్ టైం ఎంతో చేయడం. దీనికి ఏంటంటే ఈ కటింగ్ ప్రాసెస్ బిగ్గెస్ట్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అందుకని చాలామంది అవాయిడ్ చేస్తారు. బట్ ఏంటంటే చాలా చాలా హెల్త్కి మంచిది ఇది. దీనికి ఏంటంటే ఎవ్రీ టైం మనం సర్కిల్ కోసేటప్పుడు దానిలో నార తీసుకుంటూ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మా అమ్మమ్మ గారి వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఏంటంటే రెండేసి అరటి చెట్లు దూటల్ని టక్కమని వితిన్ మ్యాక్సిమం 10-15 మినిట్స్లో కట్ చేసేవారండి. ఆవిడకి అట్ ద ఏజ్ ఆఫ్ 90 ఇయర్స్ అసలు ఎంత చక్కగా చేసేవారంటే చాలా బాగా చేసేవారు. నాకైతే ఇంత చిన్న మొక్క కట్ చేయడానికి మోర్ దెన్ 20 మినిట్స్ పట్టింది. కానీ ఏంటంటే హెల్త్ వైజ్ ఇది కూర చాలా మంచిదండి. మనం కనీసం మంత్లో ఒక్కసారైనా ఈ కూర తింటే చాలా మంచిది. ఎందుకంటే ఫైబర్ ఉంటుంది, మనకేంటంటే చాలా మంచిదని చెప్తారు. సో నేను పెసరపప్పుతో వండాను. ఇంకా చాలా టైప్స్ చేయొచ్చు. నేను అన్ని కూరలు చూపిస్తాను మీకు నెమ్మదిగాను. ఇదేంటంటే ఈ కాలం వాళ్ళు చాలా తక్కువ చేసుకుంటున్నారు. ఈవెన్ మా పిల్లలకు కూడా అంతగా తెలీదు. సో ఏంటంటే ఒకసారి చూపిస్తే నా పిల్లలతో పాటు నా వ్యూవర్స్ కూడా బెనిఫిట్ అవుతారని నేను చూపిస్తున్నాను. సో ఇదేంటంటే పెసరపప్పు వేసేసి, పెసరపప్పు కొంచెం మెత్తగా ఉడికించేసి ఉప్పేసి దాన్ని జస్ట్ పోపులో వేసేయడమండి. కమ్మగా ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అసలు మీలో ఎవరికైనా అసలు దూట తెలుసా తెలీదా అది ముందు కామెంట్ పెట్టండి. నాకు తెలిసి నా టైం వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఈ టైంలో మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి. తెలియకపోతే కనుక చేసుకుని తప్పకుండా చూడండి. హెల్త్కి అయితే చాలా మంచిది. అసలు ఈ కాలంలో మన డీప్ ఫ్రైస్, ఈ ఎక్కువ మన బిర్యానీసు అవి తినే కన్నా ఇలాంటి ఫుడ్ కనీసం వీక్లో ఒకసారైనా చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. హోప్ లైక్ దిస్ వీడియో.